ఉద్యోగులు సమయపాలన పాటించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. ఎంపీపీ నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండల సర్వసభ్య సమావేశానికి పలువురు అధికారులు ఆలస్యంగా రావడంతో ఎంపీపీ దేరెడ్డి సంజీవరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం బండి ఆత్మకూరు మండలం ఎంపీడీఓ కార్యాలయం సమావేశ భవనంలో ఎంపీపీ దేరెడ్డి సంజీవరెడ్డి అధ్యక్షతన ఎంపీడీఓ దస్తగిరి ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల స్థాయి అధికారులు తమ శాఖ ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లోని సమస్యలపై అధికారులతో చర్చించారు. పార్నపల్లి గ్రామంలోని ఉర్దూ పాఠశాలలో నాడు నేడు పనులు జరగడం లేదని, త్వరగా పనులు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని, అలాగే గ్రామంలో ఉపాధి హామీ పనులు జరగడం లేదని, త్వరగా పనులు కల్పించాలని గ్రామ సర్పంచ్ షబ్బీర్ అలీ కోరారు. మండలంలో రైతులకు యూరియా సకాలంలో అందడం లేదని, యూరియా పూర్తి స్థాయిలో అందే విధంగా చర్యలు తీసుకోవాలని వైస్ ఎంపీపీ రాగాల రమణ కోరారు. పరమటూరు గ్రామంలో సుంకులమ్మ గుడి నుండి బాలా లింగారెడ్డి ఇంటి దగ్గర వరకు సీసీ రోడ్డు గత ప్రభుత్వంలో మంజూరు అయ్యిందని, సీసీ రోడ్డు త్వరగా వేయించాలని గ్రామ మహిళా ఎంపీటీసీ కోరారు. ఎంపీపీ దేరెడ్డి సంజీవరెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల సమయపాలన పాటించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, అధికారులు గ్రామ ప్రజాప్రతినిధులు సమన్వయంతో మండల అభివృద్ధికి కృషి చేయాలని, గ్రామాలలో నెలకొన్న సమస్యలను త్వరగా పరిష్కరించాలని తెలిపారు. సర్వసభ్య సమావేశానికి హాజరు కాని అధికారులకు మెమోలు జారీ చేయాలని ఎంపీడీఓ దస్తగిరికి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, పలు శాఖల అధికారులు పాల్గొనకపోవడం గమనార్హం. కాబట్టి మాకు పలాని కావాలని మనం దృష్టి తీసుకుంటే చేతనైనంత వరకు అభివృద్ధి పనులు కట్టుకున్నాము, చేతనైనంత వరకు సహాయం చేసుకున్నాము. అదేవిధంగా మన అధికారులు కూడా చాలా నిర్లక్ష్యంగానే ఉంటున్నారు. ఎందుకంటే దయ్యం 10-11 పెట్టే కానీ ఇంకా సభ కార్యక్రమాలు చాలా మంది ఉన్నారు. ఎందుకు మనం ఏదైనా కానీ మనం అందరం ఖచ్చితంగా చేసుకుంటే కానీ మన అభివృద్ధి జరిగేది. ఏదో 3 నెలలకు ఒకసారి ఇలా వస్తే ఆఫీసుల కింద పడి కాకపోతే అర్థం కావడం లేదు. ఇది ముఖ్యమైన విషయం. 11 సరస్వతి 3 నెలలకు ఒకసారి ఏం జరుగుతుంది, ఏమేమి చెప్పుకున్నా ఏం కదా అనేది ప్రతి అవసరం. అట్లాంటప్పుడు ఇప్పుడు హాజరు కాకపోతే ఇలా మీరే ఆలోచించండి. ఎందుకంటే వారానికి కాదు, 10 రోజులు కాదు, నెలకు కాదు, 3 నెలలకు ఒకసారి కూడా మనం సుమారు చూసుకుని ఆఫీస్కి వెళ్ళిపోతే కదా, ఆఫీస్ పోయి తిరిగి వచ్చి కూర్చుంటారు. వీడికి వచ్చి ఏదైనా ఉండేది మీరు చెప్పాలి కదా అడిగిన వాళ్ళకు. మీరు రాకపోతే మీ అధికారం ఏమవుతుంది. ఏదైనా మోడళ్ళు డ్యామేజ్ చేసినా కానీ ఎక్కడున్నా దానికి సహకరిస్తాము. అందుబాటులో బోరింగ్లు అంటే చాలా మంది కొన్ని రిపేర్లు వస్తున్నాయి. వచ్చినా అది చేసినా కానీ దాన్ని వాడుకోవడం లేక కొంతవరకు నీరు కూడా భంగం అవుతుంది. అందుకు కాబట్టి మనము అందరూ ట్యాంకులకు పైప్ లైన్కి అలవాటు పడ్డారు చాలా మంది. అది వెచ్చదైన అంటే వాడంలే, మనం వాడడం కూడా చిన్న బట్టి చాలా మంది భంగం అవుతాయి. ఎంతసేపు ఉంటే మనం దృష్టి ట్యాంకుల మీద వాటర్ పైప్ లైన్ల మీద దాని మీద ఎక్కువ దృష్టి సాధించాలి. ఎందుకంటే బోరింగ్లు అవసరమే కాదని లేదు, కానీ అవి ఎక్కువ చేసినా కానీ చాలా మండడం లేదు. ఎందుకంటే కొంతవరకు అవి అక్కడ డ్రైనేజ్ ఏదైనా మా డ్రైనేజ్ ఉండే కానీ అవి వాడక దాంట్లో నీళ్ళు రావడము, నీళ్ళు సరిగ్గా లేకపోవడము, అందువల్ల తాగడానికి మనము అలవాటు పడడం లేదు. దాన్ని చాలా మంది నేను చెప్పిన మినరల్ వాటర్కే. అందుకు కాబట్టి ప్రతి ఒక్కరు మనం సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ఖచ్చితంగా ఇమ్మీడియట్గా ఏమన్నా మా దృష్టిని తీసుకురండి. మీ నిధులు అంటే మీ నిధులు కూడా అర్థం ఈ ప్రభుత్వంలో నిధులు వస్తున్నాయి, అర్థం సర్పంచులు సంతోషమే. అది కూడా మీ నిధులు కాకపోయినా మాకు తెలపండి. మా శక్తి కూడా మన నిధులు కూడా కొంతవరకు కేటాయిస్తాము. కేటాయించి పల్లెలను మన మండలంలో ఏ లేకుండా మన ఏ సరికాలంలో కాపాడుకుందాం. ఎందుకంటే మళ్ళా వచ్చే